గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం సాధించాం ఏబిసిడి సాధించాం ఏబిసిడి సాధించాం జై మాదిగా మన వీరులకు లక్ష దప్పులు 1000 గొంతులు లక్ష దప్పులు 1000 గొంతులు 1000 గొంతులు లక్ష దప్పులు 1000 గొంతులు లక్ష దప్పులు 1000 గొంతులు మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి బడుగు బలహీన వర్గాల మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై భీమ్ తారీఖు సభను విజయవంతం చేయాలి చలో 7వ తారీఖు నాడు హైదరాబాద్ జరగబోయే ఫిబ్రవరి 7న విజయవంతం చేయాలి. వర్గీకరణ సాధించి తీరుతాం. జై మాదిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. మందకృష్ణ గారి ఆలోచన విధానం వీరులకు జోహార్ మాదిగ మన వీరులకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. MRPS జిందాబాద్ మందకృష్ణ నాయకత్వం చెప్పిందే జై మాదిగ చూడు స్పీడ్లో పంపిరు కానీ మన అభినవ అంబేద్కర్ మన మాన్యశ్రీ అంబేద్కర్ గారికి మన మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు రావడం మన జాతికి చెప్పుకోవడానికి ఎంతో గర్వకారణం. ఈ పద్మశ్రీ అవార్డే కాకుండా భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలని అన్నగారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మండల ప్రజలు అన్నకు మేము పాదాభివందనం చేస్తున్నాం. రేపు జరగబోయే ఫిబ్రవరి 7కు 1000 గొంతికలు లక్ష డప్పుల ప్రోగ్రానికి మన కాన్స్టిట్యూషన్ నుంచి చిగురుమాడి మండలంలో 1000 డప్పులకు ఒక్క డప్పు తక్కువ రాకుండా అన్న పిలుపు మేరకు విజయవంతం చేయాలని మండల మాదిగ బిడ్డలకు సోదరులకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై మందకృష్ణ, జై మందకృష్ణ. గౌరవ శ్రీ పద్మభూషణ్ మందకృష్ణ మాదిగ గారికి అది పద్మశ్రీ అవార్డు రావడము మరి చాలా సంతోషకరము. మరియు ఆయన చేసినటువంటి పోరాటాలే మరి MRPS ABCD వర్గీకరణ దాని మీద గత 30 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న పోరాటమే దీనికి నిదర్శనము. మరియు ఒక MRPS ఉద్యమే కాకుండా సామాజిక పరంగా అన్ని వర్గాలకు పోరాటం చేసినాడు. మరియు ఈ ఆరోగ్యశ్రీ, వికలాంగుల వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ కోసం కూడా మరి ఆ రోజు పోరాటం చేసి మరి దీన్ని సాధించుకోవడం జరిగింది. మరియు అట్లాంటి ఆయన సేవలను గుర్తించే మరి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి మేము MRPS మండల శాఖ నుంచి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలుపెరగని పోరాట యోధుడు, మాదిగ జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగన్న గారికి కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు ఇవ్వడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చిగురుమామిడి మండల కేంద్రంలో అన్నగారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ మండలాల ముఖ్య నాయకులకు, చిగురుమామిడి మండల MRPS శ్రేణులకు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి అన్న చేసినటువంటి ఎన్నో సుదీర్ఘమైనటువంటి పోరాటాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో నిర్బంధాలు,
చూసినటువంటి అన్న ఈరోజు ఏ ఒక్క సమస్య వచ్చినా ప్రతి సమస్య మీద అన్న పోరాట పటిమ ఉన్నది కనుక ఆ పోరాట పటిమను చూసి ఈరోజు అన్నగారికి మందశ్రీ మాదిగ అన్నగారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. జై భీమ్. ఈరోజు కేంద్ర గవర్నమెంట్ ప్రకటించిన శ్రీ మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడంతో మాదిగ కులాలు మాదిగ ఉప కులాలకు చాలా సంతోషంగా ఉన్నది. చిగురాడు మండలంలో పెద్ద ఎత్తున పాలాభిషేకం స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఏ జాతినైతే ఊరవతల పెట్టినటువంటి నాయకులు ఉన్నారో ఆ జాతిని గుర్తించి ఊరవతల కాదు ఊళ్ళోనే ఉండాలి. ఈ పద్మశ్రీ అవార్డుతోటి కేంద్ర గవర్నమెంట్ ప్రకటించేందుకు కేంద్ర గవర్నమెంట్కు కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా నాయకుడు మందకృష్ణకు వచ్చిన ఈ పద్మశ్రీ అవార్డు మా జాతికి వచ్చిందని మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఫిబ్రవరి 7 తారీఖున జరగబోయే లక్షదప్పుల వెయ్యి గుంతుకల ప్రోగ్రామాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని మండల పార్టీ నుంచి జై మాదిగ. పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్నగారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మండల పార్టీ మండల కమిటీ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా అన్నగారికి ఇచ్చిన పద్మశ్రీ అవార్డు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చే నెల 7 తారీఖున 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి అందరూ గ్రామం నుండి అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి కనబడుతున్న మందకృష్ణ మాదిగ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులలో జాబితాలో పేరు ఉండడం చాలా మాదిగ జాతికే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా అందరికీ సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అలాగే వర్గీకరణ కూడా అన్నగారి కలగన్నట్టు జాతి కలగన్నట్టు వర్గీకరణ కూడా ఫిబ్రవరి 7 తారీఖులోపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అదొక విజయోత్సవ సభగా మేము అందరం డప్పులు ట్యాంక్ బండ్పై మోగిస్తాం, లేకుండా దాని మీద ఆ రోజు ఏదో ఒకటి సాగు డప్పు కొడతామని తెలియజేస్తున్నాము. అలాగే గ్రామాలలో కూడా కమిటీలు దాదాపు 17 గ్రామాలలో 12 గ్రామాలు కంప్లీట్ అయినాయి. ఒక 5 గ్రామాలు పెండింగ్, అవి కూడా కంప్లీట్ చేస్తాము. మండలంలో ఉన్న మాదిగ మేధావులు సహకరించి ఉపకులాలు సహకరించి ఫిబ్రవరి కృష్ణన్న గారి పిలుపు మేరకు ఫిబ్రవరి 7 తారీఖు నాడు అందరూ ప్రతి గ్రామం నుంచి 20 నుంచి 30 దప్పులు తరలి రావాలని, ప్రతి ఒక్క వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు దప్పుతో ఇంత పెద్ద లీడర్ అయినా ఎవరైనా దప్పుతో తరలి రావాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. పరిమళిస్తుంది అనే సామెతకు నిదర్శనంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 1994లో మాదిగ జాతి యొక్క కష్టాలు కన్నీళ్లు తీర్చడం కోసం మరి వర్గీకరణ అంశంతో ఏకైక ఎజెండాతోటి మాదిగలందరినీ కూడా 2 రాష్ట్రాల్లో ఏకం చేసి ఏబిసిడి వర్గీకరణే సాధనంగా మరి 2 రాష్ట్రాలలో అలుపరిగని పోరాటం చేస్తూ మరి 3 దశాబ్దాల గమనం ఏకైక ఎజెండా వర్గీకరణ. ఈ దిశగా మరి ఎన్నో ఆటుపోట్లు ఉద్యమంలో వచ్చినప్పటికీ అన్నింటినీ తట్టుకొని అన్ని పార్టీలను ఒప్పిస్తూ అనేక ప్రజల మెప్పు పొందుతూ ఇలాంటి మార్గం ద్వారా గాంధీ మార్గంలో కూడా ఏబిసిడి వర్గీకరణ కోసం మరి 3 దశాబ్దాలుగా కృషి చేస్తున్న మందకృష్ణ వారి నాయకత్వాన మొన్న సుప్రీంకోర్టులో కూడా జడ్జిమెంట్ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ రావడం జరిగింది. అందులో అందరికీ తెలుసున్న విషయమే. మరి 6 జడ్జిలు ఒప్పుకొని 1 జడ్జి అంగీకరించలేదు. దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని లేట్ చేస్తున్న సందర్భంలో తొందరగా ఈ కార్యక్రమాన్ని అమలుపరిచే దిశగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1,00,000 దప్పులు 1000 గొంతుకల కార్యక్రమం ఇలా మందకృష్ణ గారి పిలుపు మేరకు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ సోదరులందరూ కూడా సమాయత్తమవుతున్నారు. మరి ఆ దిశగా చిగురుమామిడి మండల మాదిగ సోదరులందరినీ కూడా వేడుకునే విషయం ఏమంటే ఖచ్చితంగా ప్రతి గ్రామం లోపల ఒకరికి ఇంకొకరు సమాచారం అందిస్తూ హైదరాబాదుకు ఫిబ్రవరి 7వ తారీఖున పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా సంసిద్ధత ఉండాలని చెప్పి తెలుపుతూ